జిల్లా కలెక్టర్ మరియు డిపిఆర్ గారి ఆదేశాల మేరకు ఓటు హక్కును 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. మరి మున్సిపల్ ఎన్నికలు 11వ తారీఖున ఉన్నందున ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో ఓట్లు వేయాలి. ఆ రోజు దూర ప్రాంతాలు కానీ తీర్థయాత్రలు కానీ పనులకు కానీ వెళ్లకుండా తప్పనిసరిగా బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తమ తమ వార్డులలో తమ ఓటు హక్కును తమకు నచ్చిన అభ్యర్థులకు వేసుకోవాలని చెప్పేసి ఓటుపై ఒక పాట మీ ముందుకు. సరే, కాబట్టి పల్లెలే దేశానికి పట్టుకోమన్నట్టు ఈరోజు తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ పల్లెటూళ్ళలోనే అత్యధిక ఓటు నమోదవుతుంది. ఎక్కువ శాతంలో ఓటింగ్లో పాల్గొంటున్నారు ప్రజలు. మరి నగరానికి ఏమైంది? పట్టణంలో కనీసం 50%, 60% కూడా ఓటింగ్ దాటడం లేదు. ఎందుకోసం ర్యాలీలు తీసి ఎన్నో కార్యక్రమాలు అనంతరం కార్యక్రమాలు చేస్తే కానీ ఓటింగ్ లో పాల్గొనడం లేదు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు భరతమాత ముద్దు బిడ్డలారా, చరిత్ర సృష్టించే చైతన్యవంతులారా, ఎనిమిది ఏళ్ళు నిండిన యువతి యువకులారా, పట్టుబట్టి మీరు ఓటు హక్కును పొందాలి. పవిత్రమైన ఓటు వేదము ప్రజాస్వామ్యము పరిరక్షితం. సృష్టించే కత్తి కన్న బలమైనది ఓటు, బలము కన్న విలువైనది ఓటు. గల్లీలో ఉండే గరీబుకైనా, ఢిల్లీలో ఉండే నవాబుకైనా, సమాజ హక్కును తెచ్చును ఓటు, సమాజ మార్పును కోరును ఓటు. ఓటంటే మన తల్లి వంటిది, ఓటును నీవు ఒప్పుకోకురా. లక్షవరాల మూటల కన్నా ఓటు విలువ మరి గొప్పది. మంచి నీళ్ళలో పెంచాలన్నా, మంచి వాళ్ళ గెలిపించాలన్నా, ఓటే సరైన ఆయుధమన్నా, ఓటుకారనే సాధ్యమురన్నా. సృష్టించే చైతన్యవంతులారా,